అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మనం మన దేవాలయాల గర్భగుడులను గురించి తెలుసుకుందాం. గర్భం అంటే అమ్మ తను జన్మనీయబోయే బిడ్డను మోసే స్థానం. అక్కడ జీవం పోసుకున్న బిడ్డ నిశ్శబ్దంగా కొద్ది కొద్దిగా ఎదుగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. మన గుడిలోని గర్భగుడి కూడా అంతే. ఇక్కడ మనం మౌనంగా మన ఏకాగ్ర చిత్తంతో భగవంతుని తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. భగవంతునిపై మన చిత్తాన్ని నిశ్శబ్దంగా మనలోకి మనం తొంగి చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. గర్భగుడిలోకి అడుగుపెట్టిన మనకు మాట్లాడాలని అనిపించదు. మౌనంగా అలా లీనమై ఆ లీలామానుష విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోతాం. ఇక్కడ మన మనసును వింటాం, భగవంతునితో మాట్లాడతాం మౌనంగానే. పుట్టిన నాటి నుండి ఏదో ఒక శబ్దం, అవి మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనసును నిలవనివ్వవు. భావోద్వేగాలు, బరువులు, బంధాలతో అలసిపోతూ ఉంటాము. ఈ అలసట నుండి మనకు ఎప్పటికి విశ్రాంతి? ఎప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటాం? ఎప్పుడు మన జన్మ సార్థకతను తెలుసుకుంటాం? వీటికి సమాధానమే గుడి. అందులోనూ గర్భగుడిలో అమ్మతో మనకు ఉన్నంత సాన్నిహిత్యం భగవంతునితో ఏర్పడుతుంది. దేవుని నామజపం, ఓంకారం ఇలా మన మనసులను నిశ్శబ్దంగా తాకుతూ ఉంటే మనలోని అలజడులన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి, తేలికవుతాము. ఒకసారి మీరు కూడా గమనించండి. గంటలు మోగుతూ ఉంటే మన మనసు దేవునికి నివేదిస్తున్నట్లుగా ఉంటుంది. వేదనలు, ఆలోచనలు, ఆందోళనలు తగ్గి మనసు తేలికపడి అప్పటి వరకు అలజడిగా ఉన్న మన మనసు ప్రశాంతత పొందడం చూస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే, విపరీతమైన గాలులు వీచి ఒక్కసారిగా ఆగినప్పుడు ఎలా ఉంటుంది? అంతా తేలిక పడుతుంది. మనకు కూడా ఆందోళన తగ్గి కుదుట పడతాము. తర్వాత చేయవలసిన పనులను ప్రశాంతంగా ఆలోచించి పూర్తి చేస్తాం. అందుకే అల్లకల్లోలంగా ఉన్న మనసుతో తీసుకునే నిర్ణయాల కన్నా ప్రసన్న చిత్తంతో తీసుకునే నిర్ణయాలే సరైనవి, బలమైనవి. మనిషి దేహం కూడా ఒక దేవాలయం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు అంటారు. ఆ భగవంతుని తెలుసుకునే, ఆ భగవంతునితో మాట్లాడే అవకాశం మనకు ఈ ఉరుకుల పరుగుల బ్రతుకులో దొరకదు. దొరికేది ఒక్కచోటే, అది దేవాలయం. అందున గర్భాలయంలో ధ్యానం చేశామంటే మన ప్రతి బాధకు సమాధానం దొరుకుతుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీలోని దేవుడు నిన్ను నడిపిస్తాడు, కాదంటారా? ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.